సబ్సిడీలు అయితేనేమి, మళ్ళీ సొసైటీలు పెట్టి నిలబెట్టడానికైతేనేమి చాలా కృషి చేశారు. 312 కోట్ల రూపాయలు చేనేతల రుణమాఫీ కోసమని రాజశేఖర రెడ్డి కేటాయించి వెళ్తే ఇప్పుడున్న సర్కారు ఇంతవరకు దాన్ని విడుదల చేయలేదు. జగనన్న అయితే చేనేతన్నల కోసం ఎన్నో రోజులు ఎన్నో ప్రాంతాల్లో దీక్షలు చేశారు. నిరాహార దీక్షలు చేసి వారి బ్రతుకులు బాగుపడాలని వారి కోసం పోరాడిన ఈ సర్కారుకు బుద్ధి రాలేదు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 3 లక్షల మంది గీత కార్మికులున్నారు. 3 లక్షల మంది గీత కార్మికులుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కొక్క చెట్టు మీద 500 రూపాయలు పన్ను వేసేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 25 రూపాయలకు తగ్గించడం జరిగింది. వారికి మళ్ళీ సొసైటీలు పెట్టి వారిని నిలబెట్టడమే కాకుండా వారి కుటుంబాలకు గాని వారికి గాని ఏదైనా ప్రమాదం జరిగితే చంద్రబాబు నాయుడు గారు 60,000 రూపాయలు ఇస్తుంటే రాజశేఖర రెడ్డి గారు దానికి 2 లక్షలకు పెంచాడు. చేనేతలకైనా గీత కార్మికులైనా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇక ఈ ప్రాంతానికి సంబంధించి నెట్టంపాడు ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఎలక్షన్ల కోసమని 2004లో దానికి హడావిడిగా 25,000 ఎకరాలకు మాత్రమే శంకుస్థాపన చేశాడు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 25,000 ఎకరాలు కాదు 2 లక్షల ఎకరాలు కది సాగునీరు ఇవ్వాలని 1,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందైనా సరే 1,200 కోట్ల రూపాయలు తనే ఖర్చు పెట్టేసి 75% పనులు పూర్తి చేశాడు. ఇక మిగిలింది కేవలం 25% పనులు మాత్రమే. 3 సంవత్సరాలు గడిచినా ఈ ప్రభుత్వానికి ఆ 25% పనులు చేసే చిత్తశుద్ధి లేదు కనుక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మన ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకోవడానికి వచ్చి అధికారులు 1000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కూడా పనులు అవ్వలేదు అని చెబుతున్నా ప్రారంభోత్సవం చేసి వెళ్ళాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పటి వరకు 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వడం లేదా ప్రాజెక్టు. ఈ పాపము ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు రైతన్నలు ఇక్కడ కష్టపడుతున్నారంటే వారికి నీళ్లు లేక భూగర్భ జలాలు ఎండిపోయాయంటే ఈ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. ఇక ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన సమస్య తాగునీరు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి జూరాల నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతటికి 180 గ్రామాలకు తాగునీరు సమస్య లేకుండా వారికి నీళ్లు ఇవ్వాలని కేటాయించి వెళ్ళాడు. కానీ ఈ ప్రభుత్వం 3 ఏళ్లుగా అది కూడా పట్టించుకోలేదు. మేము దారెంబడితో నడుచుకుంటూ వస్తుంటే మహిళలు ఏడుస్తున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవమ్మా అంటే ఈ ప్రభుత్వము ఎంత ఘోరంగా విఫలమయ్యిందో నేను వేరే వాళ్లకు చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు డికే అరుణ గారు ఎమ్మెల్యేనే కాదు మంత్రి కూడా అయ్యారు. మంత్రి గారిని అడుగుతున్నాము, కేవలం మీరు మటుకు చక్కగా ఉంటే సరిపోదండి. మీ నియోజకవర్గ ప్రజలు బాగున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
కనీసము తాగునీళ్లు కూడా ఇవ్వడం లేదంటే మీకు అవమానంగా లేదా మంత్రి గారు అని అడుగుతున్నాం. మంత్రి